ముందుగా వేసవి కాలంలో ఉన్నాం కాబట్టి ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుందాం గురుగారు. వేసవి కాలం అంటే దాహార్తి అందరికీ ఉండేదే. సో మనతో పాటు మన పక్క వాళ్ళకి లేదంటే దారిన పోయే వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ చేయడం వల్ల మనకి మంచి జరుగుతున్న ఉద్దేశం కావచ్చు. లేదంటే సాధారణంగా వాళ్ళకి అలా మంచి చేసే అలా ఆలోచన ఉండడం వల్ల కావచ్చు, చలివేంద్రాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. లేదా అలా కాకపోయినా ఊరికే మధ్యగా లేదంటే మంచినీళ్ళని దానం చేస్తూ ఉంటారు, ఇస్తూ ఉంటారు వెళ్ళే వాళ్ళకి. అలా చేయటం వల్ల వాళ్ళకి జరిగే మంచి ఏంటి? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం శ్రీమాత్రే నమః. కామాక్షీదేవ్యై నమో నమః. మా ఇక్కడ మనం ఈ కాలంలో ప్రతి ఋతువుకి ఒక సంకేతం ఉంటుంది. మనకు వసంత ఋతువు అనేది ఏంటంటే కొత్తదైనటువంటి మళ్ళీ జీవనానికి ప్రాయంగా మొదలు పెడతాం. మన జీవి పుట్టడం అనేది మన చలికాలంలో చిన్న మొలకతో ప్రారంభం అవుతుంది. అంటే మీరు ఇప్పుడు ఎలా చూసుకోవాలంటే ఇది హోలీ పండుగను చూసుకోవాలి. ఎందుకంటే అందరికీ హోలీ అంటేనే అర్థమవుతుంది. హోలీ పండుగలు ఏంటంటే కొత్త జీవితాన్ని మొదలు పెడతారని చెప్పి మన ఉత్తర భారతదేశం వాళ్ళు అంటూ ఉంటారు. మరి దక్షిణానికి సంబంధం ఏంటి దాంతో అంటే అప్పటి వరకు కూడా మనము అందరూ కూడా ఒకరి మీద ఒకరి భావనలు విషయాలు తెలుసుకోవాలంటే ఆ పండుగ సంకేతం ప్రధానంగా. అంటే భావనలో ఏముందండి అని అనుకోవచ్చు. అంటే మనిషిలో ఒక దానగుణం, దయాశీలం, సౌశీల్యం, అంటే మంచిదైన గుణ సంపన్నాలు ఎప్పుడు తెలుస్తాయంటే మనిషి ప్రేమగా ఉంటే తెలుస్తాయి. మనిషి ప్రేమగా ఉండడంలో ఆ సంకేతం ఏంటిది? హోలీ పండుగ. అదే కృష్ణుడి యొక్క విషయం అంటే ప్రతి జీవిని కూడా ప్రేమతో మనం చూడమని చెప్పన్నారు. అలానే మనం తీసుకున్నట్లయితే అక్కడి నుంచి తీసుకున్నట్లయితే ప్రతి జీవనంలో మనం మానవుడిని వెతుకోమంటే ఆత్మనే పరబ్రహ్మ స్వరూపం అని చెప్పబడుతుంది భగవద్గీత కానీ. కాబట్టి ప్రతి ఆత్మలో మనం భగవంతుడు చూసుకుంటే మానవ సేవే మాధవ సేవ. అంటే కృష్ణుడిని కానీ విష్ణుమూర్తిని కానీ దేవుడిని అర్చన చేయాలి అంటే ఫస్ట్ దేవతార్చన విధానంగా ఒకటి. రెండో విధానం ఏంటంటే ఇంకొక మనిషిని మనం దేవతా స్వరూపంగా భావం చేయాలి. అలా చేసి ఎప్పుడైతే మనం ఆరాధనా క్రమాన్ని చేసుకుంటుంటామో వాడు ఆటోమేటిక్గా పుణ్యాన్ని కానీ ముక్తిని కానీ పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది.